నాకు తెలిసింది కొంత. అదే మీకు చెప్పాలనే ఉత్సాహం ఇంకొంత. మరి ఏం చెప్పానో వినండి. ప్రతి ఒక్కరి జీవితకాలపు కల సొంతిల్లు. మరి ఆ కల సాకారమైనప్పుడు మనం ఏం చేస్తాం? మామిడాకుల తోరణాలతో, ముద్దబంతి పూల మాలలతో, ఆ కాలాన్ని బట్టి ఏ పూలైనా గాని ఇంటిని అందంగా అలంకరించి, సంతోషంగా బంధుమిత్రుల్ని, ఇరుగు పొరుగుల్ని, ముఖ్యంగా ఇంటి నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని ఆహ్వానించి, పండితుల వేద మంత్రోచ్చారణలతో, మంగళ వాయిద్యాల నడుమ ముత్తైదువులు నిండు నీళ్ల బిందెలతో వెంటరాగా, మంచి గుమ్మడి మీద కర్పూరం వెలిగించి దిష్టి తీసి టెంకాయ కొట్టి ఇష్టదైవం చిత్రపటాన్ని చేతబట్టి ఆవు దూడను చెంతబెట్టుకుని కుటుంబ సమేతంగా నూతన గృహప్రవేశం చేసి పాలు పొంగించి పూజలు చేసి నోములు నోచి హోమం చేసి అతిథుల ఆశీర్వాదాలు అందుకొని వారికి విందు ఏర్పాటు చేయడంతో ఈ వేడుక ముగుస్తుంది. ఇది సర్వసాధారణమైన ఆచార వ్యవహారం. మరి ఇదంతా చేయడం వలన ఆ ఇంటికి కుటుంబానికి జరిగే మేలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముహూర్త సమయాన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వలన పవిత్రమైన ఆధ్యాత్మిక శక్తి ఇంటిని, పరిసరాలని, వాతావరణాన్ని శుద్ధి చేసి ఇంటిని చెడు దృష్టి నుండి కాపాడినప్పుడు సానుకూల శక్తి ఏర్పడి ఆ కుటుంబానికి శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, అదృష్టం కలుగుతుంది. పూజలందుకున్న దేవుళ్ళు, పంచభూతాలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు ఆ ఇంటిని, కుటుంబాన్ని సదా రక్షిస్తారని విశ్వాసం. నేను చెప్పిన సంగతి నచ్చితే లైక్ చేయండి. మరో మంచి సంగతి వినడానికి నా ఛానల్ని ఫాలో చేయండి. ధన్యవాదాలు.